నెక్స్ట్ 18th ప్రాబ్లం. ఇఫ్ టీ ఈజ్ ఏ పారామీటర్, టీ అనేది ఒక పారామీటర్, ఆర్బిట్రరీ కాన్స్టెంట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ టీ కామా బి tan టీ, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ tan టీ కామా బి సీకెంట్ టీ, అండ్ ఓ ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఆరిజిన్, దెన్ ద లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్. ట్రయాంగిల్ ఓఏబి యొక్క సెంట్రాయిడ్ యొక్క లోకస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లోకస్ కనుక్కోవాలి కాబట్టి సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. ముందుగా సెంట్రాయిడ్ మనం GX, Y ఈ విధంగా లోకస్ కనుక్కోవాలి కాబట్టి సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ని X, Yగా మనం ట్రీట్ చేద్దాం. మరి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ OAB అంటే సమ్ ఆఫ్ X కోఆర్డినేట్స్ బై 3, సమ్ ఆఫ్ Y కోఆర్డినేట్స్ బై 3. మన దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది X1, Y1, నెక్స్ట్ సెకండ్ పాయింట్ X2, Y2, నెక్స్ట్ ఇది X3, Y3. ఓకే, సో సెంట్రాయిడ్ వచ్చేసి సమ్ ఆఫ్ X కోఆర్డినేట్స్ X1 ప్లస్ X2 ప్లస్ X3 బై 3, అలానే Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 బై 3. ఓకే, సో ఇక్కడ X1 వచ్చేసి ఏ సీకెంట్ టీ ప్లస్ X2 అంటే మైనస్ ఏ tan టీ ప్లస్ X3 అంటే 0 కాబట్టి దాన్ని మనం రాయాల్సిన అవసరం లేదు. Y1 అంటే B tan టీ ప్లస్ Y2 B సీకెంట్ టీ ప్లస్ Y3 అంటే 0, X3 అన్న 0, Y3 అన్న 0, సో వాటిని రాయాల్సిన అవసరం లేదు, బై 3. ఓకే, సో ఇది సెంట్రాయిడ్ ఫార్ములా. సో మనం ఈ 3ని లెఫ్ట్ సైడ్ ఈ 2 పాయింట్స్ ఎలాగో ఈక్వల్ కాబట్టి 3x, ఓకే, 3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ X కోఆర్డినేట్ ఏ సీకెంట్ టీ మైనస్ ఏ tan టీ. ఏ అనేది మనం కామన్ తీసుకున్నట్లయితే సీకెంట్ టీ మైనస్ tan టీ. ఓకే, అలానే ఇక్కడ Y కోఆర్డినేట్ 3 అనేది ఇటు వస్తే 3y, ఇక్కడ కూడా B tan టీ ప్లస్ B సీకెంట్ టీ. B అనేది మనం కామన్ తీసుకున్నట్లయితే సీకెంట్ టీ ప్లస్ tan టీ. ఇది ప్లస్లో ఉంది కాబట్టి ఏదైనా ముందు రాసుకోవచ్చు, tan టీ ప్లస్ సీకెంట్ టీ ఆర్ సీకెంట్ టీ ప్లస్ tan టీ. ఓకే, సో ఈ ఏబీని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి అవి. సో దేర్ఫోర్ సీకెంట్ టీ మైనస్ tan టీ ఈజ్ ఈక్వల్ టు 3x బై ఏ సీకెంట్ టీ ప్లస్ tan టీ ఈజ్ ఈక్వల్ టు 3y బై బి. ఓకే, సో ఏ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే సీకెంట్ టీ మైనస్ tan టీ, బి లెఫ్ట్ సైడ్ వస్తే సీకెంట్ టీ ప్లస్ tan టీ. ఇప్పుడు ఈ రెండు మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకున్నటువంటి ఫార్ములా సీకెంట్ మైనస్ tan ఇంటూ సీకెంట్ ప్లస్ tan అంటే దీస్ టూ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ రెండు ఇంటూ చేసుకుంటే మనకి 1 వచ్చేస్తుంది. దేర్ఫోర్ 3x బై ఏ ఇంటూ 3y బై బి ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ప్లస్ tan ఇంటూ సీకెంట్ మైనస్ tan, సీకెంట్ మైనస్ tan ఇంటూ సీకెంట్ ప్లస్ tan, విచ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఓకే, therefore 3 3 9xy ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఏబి. ఏబి రైట్ సైడ్ వచ్చేస్తే ఫైనల్గా లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ 9xy ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. Therefore option 1 is the right answer.